విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026లో ఫస్ట్ మీ డిష్ ఏంటి? నాదైతే చికెన్ కీమా పచ్చనపప్పుతో కలిపి మసాలా వడ. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. దీనికి ఏం కావాలో చూసేద్దాం, వచ్చేయండి కిచెన్లోకి. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని అల్లం, గ్రీన్ చిల్లీ, దాల్చిన చెక్క, 2 స్పూన్స్ సోంపు, లవంగాలు, 4 అవర్స్ నానబెట్టుకున్న పచ్చనపప్పు అన్నీ కూడా కలిపి మిక్సీకి వేసుకోవాలి కచ్చాపచ్చగా. దాన్ని తీసి ఒక బౌల్లో వేసుకొని సరిపడా ఉప్పు, కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా. నేను 250 గ్రామ్స్ పచ్చనపప్పు తీసుకున్న, దానికి ఈ మెజర్మెంట్స్. చిన్న ఆనియన్స్ చాప్ చేసుకొని, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కర్రీ లీవ్స్, ఇవన్నీ కూడా చాప్ చేసేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకుంటే కొంచెం స్మూత్గా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. పసుపు కూడా కొద్దిగా వేసుకొని, ఎందుకంటే కలర్ బాగుంటుంది. తర్వాత నేను ముందుగానే చికెన్ని వాష్ చేసేసుకొని కీమాని కొద్దిగా మిరియాల పౌడరు, కరివేపాకు అవన్నీ కూడా వేసి బాయిల్ చేసి పెట్టుకున్నా. ఈ చికెన్ని ఈ శనగపప్పులో కూడా వేసి చక్కగా కలిపేసేసి, తర్వాత బైండింగ్ కోసం ఒక 3 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకొని కొద్దిగా వాటర్ చల్లుకుంటూ వడాపిండిలా కలుపుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి, ఇవి చిన్న చిన్నవిగా తీసుకొని, మసాలా మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, అది రాని వాళ్ళు ఎవరు ఉండరు. అయితే అలా వేసేసుకోవడమే. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఒక స్పెషల్ స్నాక్ లాగా ఉంటుంది అనమాట. అయితే నేను ఈ వడ వేస్తున్నప్పుడు నాకు చిన్నప్పటివి కొన్ని గుర్తొచ్చాయి. మాకు ఈవినింగ్ టైంలో మా అమ్మ ఏం తినేదానికి చేయనప్పుడు, మా ఊర్లో ఈవినింగ్ అయితే మిషన్ కోటయ్య అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన పులిబోగరాలు, మసాలా వడ ఈవినింగ్ టైంలో వేసేవాళ్ళు అనమాట. అందరు అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఆ పులిబోగరాల్లో ఎర్రకారం చట్నీ ఇచ్చేవాళ్ళు. ఆ కాంబినేషన్ భలే ఉంటుంది. అండ్ పులిబొంగరాలు అంటే ఏం లేదు, మన నెల్లూరు సైడ్ పులిబొంగరాలు అంటారు, ఇటు సైడ్ ఏమో పునుగులు అంటారు. ఇవి భలే ఉంటాయి అన్నమాట. పునుగులు అంటే వీళ్ళు చిన్నగా వేస్తారు, పులిబొంగరాలు కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఈవినింగ్ అప్పట్లో స్నాక్స్ అంటే ఆల్మోస్ట్ ఇవే ఉండేది. అయితే మీ చిన్నప్పుడు మెమరీస్ ఏంటి? మీకు ఎంతమందికి ఈ మసాలా వడ ఇష్టం? నాకైతే బయట వర్షం పడుతున్నా, వాతావరణం చల్లగా ఉన్న ఈ మసాలా వడ చేసుకొని తినడము నాకు చాలా ఇష్టం. అండ్ మీలో ఎంతమందికి నచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు ఒక మంచి కామెంట్ రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.